కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ పరీక్షకు గురవటం ఏమంత పెద్ద విషయం కాదు. మన వాళ్లే తరచుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం సతమతం అయ్యే విధంగా పరిణామాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆర్థికంగాను బయట పేరులో కూడా లోపాలు ఏర్పడుతున్నాయి. ఎన్నో రకాల అవమానాలు మన వాళ్లే చేస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు పన్నాగాలు పన్నుతున్నారో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అకారణమైనటువంటి నింద ఆరోపణలు ఎక్కువగా ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. టెంట్ హౌస్ వ్యాపారస్తులకి, ఫంక్షన్ హాల్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. కూరగాయల వ్యాపారాలు, పండ్ల వ్యాపారస్తులకి, టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. పెట్టినటువంటి పెట్టుబడులకి అధికంగా లాభాలను అందుకోగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉండటం, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉండటం, ఎప్పుడొకప్పుడు వీళ్ళు తారసపడటం, వీళ్ళు చెప్పే చిన్న చిన్న మాటలతోనే మీరు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వండి. ఎవరో కిందకు రాగేవాళ్ళు, ఎప్పుడు నిందలు కమెంట్స్ చేసే వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వ్యక్తిగతంగా విమర్శించడం గాని, ఒక మనిషి పట్ల, కెరియర్ పట్ల ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయట్లేదని నిందలు ఆరోపణలు చేసే వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. కార్యాలయంలో ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు మీకు ఎక్కువగా తారసపడతారు. ఇవన్నీ కూడా టేక్ ఇట్ ఈజీ లాగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏమాత్రం కరువు లేదు. చక్కగా ఊరు నిండా ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు. వీళ్ళ కోసం ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం వెతుకొని ఆ కార్యాలయానికి వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళకి కొరతేమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మనం బాగున్నాము, చక్కగా ఉన్నాం కాబట్టే కొన్ని సందర్భాలలో రకరకాల విమర్శలు వస్తాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. పెట్టినటువంటి పెట్టుబడులకు గాను లాభాలను అందుకోగలుగుతారు. రవాణా కష్టాలు తప్పకపోవచ్చు. మన నగదు అటు ఇటు తీసుకెళ్లడంలో కాస్తంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వివాహాది విషయ వ్యవహారాలలో, శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనుకున్న విధి విధానంగా కొన్ని చెల్లింపులు చేయలేకపోవడం, కట్న కానుకల్ని చదివించలేకపోవడం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకి దారితీయవచ్చు. విద్యార్థులకు ఆటంకాలు ఎక్కువగా ఎదురవటం, కాన్సన్ట్రేషన్ లోపించడం, రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి నిద్ర పట్టకపోవడం, చదివినటువంటి చదువు మర్చిపోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని చదివి స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, రుద్ర కవచాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమ సహిత శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. వైవాహిక జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. గణపతి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి.